అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గత దశాబ్ద వైసీపీ పాలన దించి తెలుగుదేశం పార్టీకి విజయకేతనాన్ని అందించిన ఘనత పైల ప్రసాదరావుకు దక్కుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. గత దశాబ్ద కాలంలో పైల తిరగని గ్రామం లేదు, చేయని సేవ లేదు. అలా ప్రజల గుండెల్లోనే కాదు, తనకి టికెట్ ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ గెలుపులో నిబద్ధతతో పనిచేసి పార్టీ అధిష్టాన గుండెల్లో కూడా తన స్థానాన్ని బదిలిపరుచుకున్నారు. విశాఖ జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన చేసిన ప్రతిసారి ఆయనకి ఆత్మీయ ఆహ్వానం పలకడంతో పాటు నారా లోకేష్ పటిష్టమైన రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఆలోచనలను కార్యకర్తల్లో ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో కృషి చేసిన ఘనత పైలాది. ఆదివారం పైల ప్రసాదరావు సమాచార మాధ్యమంలో వచ్చిన వార్తను ఆయన మంచితనాన్ని తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ప్రజల అభిష్టం మేరకు పార్టీకి ప్రజలకు అపూర్వమైన సేవ అందించిన పైలకు గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పైల ప్రసాదరావుకు మంచి పదవిని కట్టబెడితే మాడుగులకు మహర్దశ మొదలవుతుందని ప్రజలు కార్యకర్తలు భావిస్తున్నారు. లోకేష్ నిర్ణయం అధికార ప్రకటన కోసం ఎప్పుడని ఎదురు చూస్తున్న మాడుగుల తెలుగు తమ్ముళ్ళు.